హాయ్ ఫ్రెండ్స్, సందేశ్ మాట్లాడుతున్నా కూల్ ఎక్స్ ఇండస్ట్రీస్ విజయవాడ. అండ్ ఇవాళ మనం పీచ్ మిఠాయి మిషన్ గురించి చూద్దాము. ఈ పీచ్ మిఠాయి మిషన్ ఆర్ క్యాండీ ఫ్లాస్ మిషన్ ఆర్ షుగర్ క్యాండీ మిషన్ కూడా అంటారు. అండ్ మనకి మిషన్ ఫీచర్స్కి వస్తే ఇక్కడ ఏంటంటే మీకు స్విచ్ ఉందండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇదిగోండి లైట్ వెలిగింది, ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఇది టెంపరేచర్ కంట్రోల్. టెంపరేచర్ కంట్రోల్ అంటే మేజర్గా దీని పని ఏంటంటే హీటర్కి వోల్టేజ్ని తగ్గిస్తుందండి. ఎప్పుడైనా హీటింగ్ సిస్టమ్స్లో ఇప్పుడు జనరల్గా 230 volts కదా, 230 volts మనం హీటర్కి అందించామనుకోండి ఒక హీటింగ్ లెవెల్లో వెళ్తుంది. అదే హీటర్కి మనం 200 అందియచ్చు, 150 అందియచ్చు, 100 voltage కూడా అందియచ్చు. సో 100 voltage అందించామనుకోండి హీటింగ్ అనేది స్లోగా అవుద్ది. సో ఇదేంటంటే వోల్టేజ్ కంట్రోలర్ ఫర్ హీటర్. ఇది చూడండి, నేను ఆన్ చేస్తున్నా, ఇప్పుడు ఇది స్లోగా ఇంక్రీజ్ చేస్తున్నా. ఇక్కడ మీకు వోల్టేజ్ మీటర్ చూడండి. సో నేను ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ 100, 150, 200, సో 210 voltage వరకు వెళ్ళింది. సో అగైన్ వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. సో దీన్ని రొటేటింగ్ హెడ్ అంటామండి. ఈ మధ్య పార్ట్ ఏదైతే ఉందో దీనిలో మనం షుగర్ పోస్తాం. సో షుగర్ పోసింది ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోల్స్ ఉంటాయి, సన్నగా హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్స్ నుంచి షుగర్ బయటకు వస్తుంది. అసలు కనిపించని కూడా కనిపించదు, అంత సన్న హోల్స్ ఉంటాయి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా, మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో ఈ హెడ్ ఓపెన్ చేశానండి, క్యాప్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ క్యాప్కి సన్నగా చూడండి, ఈ ఏంటంటే ఇక్కడి నుంచే షుగర్ వస్తుంది. ఈ సన్న దాని నుంచి ఎప్పుడైతే దీనిలో మనం షుగర్ వేసామో ఈ పార్ట్లో, దీని కింద హీటర్ ఉంటుంది. ఆ హీటర్ వల్ల మీకు షుగర్ కరుగుద్ది, కరిగి వాటర్ కింద అయిపోద్ది. వాటర్ ఇన్ ద సెన్స్ లిక్విడ్ ఫామ్లోకి అయిపోద్ది. లిక్విడ్ ఫామ్లోకి అయ్యి సో ఈ సన్న హోల్స్ నుంచి బయటికి రావటం వల్ల తీగలాగా షుగర్ ఫ్లాస్ కింద ఫామ్ అవుద్ది. ఇదండి టెక్నాలజీ. సో ఇది మూవ్ అవుద్ది కదా, ఇప్పుడు ఇది ఆన్ చేస్తుందా చూడండి. సో ఇది మూవ్ అవుతుంది కదా, రౌండ్గా కింద మోటార్తో రొటేట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఈ డ్రమ్ క్లిప్స్ ఇచ్చున్నాడు. ఈ క్లిప్స్ ఓపెన్ చేసేద్దాం. సో ఈ డ్రమ్ విడిపోద్ది. సో ఇవ్వండి హుక్స్, ఇక్కడ 4 hooks. ఈ పైన ప్లేట్ ఇచ్చాడు. సో ఈ హెడ్ కింద మీకు హీటర్ ఉంటుందండి. ఈ డిస్కనెక్ట్ చేసి ఈ హెడ్ కూడా మీకు రిమూవ్ చేసి చూపిస్తాయి. సో ఇది చూడండి, హెడ్ పార్ట్ రిమూవ్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ఈ రెండు వచ్చేసి టెర్మినల్స్ హీటర్ ఉంటుంది, దీని లోపల హీటర్ ఉంటుంది అనమాట. సో ఇది వేడెక్కుద్ది అనమాట. దీన్ని రొటేటింగ్ హెడ్ అంటాం. అండ్ ఇది షాఫ్ట్ అండి. సో దీని కింద పక్క కూడా చూద్దాము. దీని కింద ఏంటంటే DC మోటార్ ఇస్తాడనమాట. సో ఇప్పుడు మోటార్ సిస్టమ్ కూడా ఓపెన్ చేశా కదా, లిఫ్ట్ చేస్తున్నా. ఇది చూడండి, ఇది DC మోటార్, వెరీ స్మాల్ మోటార్ అండి. DC మోటార్ ఎందుకంటే అంత లోడ్ ఉండదు కాబట్టి యాక్చువల్గా స్మాల్ మోటార్ ఇస్తారు.